అది నొక్కి ఇక్కడ నొక్కండి. ఓకే. రష్యా విప్లవానికి కారణాలు చాలా సుదీర్ఘంగానే డిస్కస్ చేసాం మనం. దాంట్లో రష్యా చక్రవర్తులకి జార్ అనే బిరుదుంటుందని, రోమనోవ్ వంశానికి చెందిన వాళ్ళని, వాళ్ళు రూసీకరణ విధానాన్ని అవలంబించారని. రూసీకరణ విధానం అంటే రష్యా, ఈ స్లావ జాతికి చెందిన వాళ్ళు, రష్యా వాళ్ళు వాళ్ళ ఆచార సంప్రదాయాలు అవన్నీ కూడా బలవంతంగా ఇతర జాతీయుల మీద రుద్దడం. రూసీకరణ ఒకవేళ షార్ట్ నోట్ అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రాసియాలి అది కూడా. రూసీకరణ అంటే ఈ స్లావ జాతికి చెందినటువంటి రష్యన్ సంప్రదాయాలు ఆచారాలు ఇవన్నీ కూడా మిగిలిన జాతుల ప్రజల మీద రుద్దడం బలవంతంగా. అంటే ఏంటి, ఇప్పుడు రష్యా విశాలమైనటువంటి సామ్రాజ్యం రెండు ఖండాల్లో విస్తరించి ఉంది. ఆసియా ఖండంలోను, ఆఫ్రికా ఐరోపా ఖండంలోను, రెండు ఖండాల్లోనూ విస్తరించి ఉన్నటువంటి అతిపెద్ద సామ్రాజ్యం కాబట్టి అనేక జాతుల వాళ్ళు ఆ సామ్రాజ్యంలో ఉండడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఫిన్ జాతీయులు, పోల్ జాతీయులు. పోల్ అంటే పోలాండ్కి చెందిన వాళ్ళు, అంటే అందులో చాలా ప్రాంతాలు వాళ్ళ దగ్గర ఉండేవి. అలాగే సెర్బియన్ జాతికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇంకా యూది జాతికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ అనేక జాతుల వాళ్ళు అక్కడ ఉండడం వల్ల వాళ్ళ మీద బలవంతంగా రష్యన్ ఆచారాలు సంప్రదాయాలు బలవంతంగా రుద్దారు. దాంతో ఈ అల్పసంఖ్యాక వర్గాల వారందరూ కూడా ఆ, అసంతృప్తి చెందడం, ప్రభుత్వం పట్ల రాజరికం పట్ల వ్యతిరేకతతో ఉండడం, తర్వాత శూన్యవాదులు రావడం. శూన్యవాదులు అంటే ఇప్పుడున్నటువంటి రాజరిక వ్యవస్థ, మిగతా పరిపాలనా వ్యవస్థలు అన్నీ కూడా భ్రష్టు పట్టుకుపోయాయి, అవినీతి పరులు అయిపోయారు. అందువలన ఈ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేసి కొత్త వ్యవస్థను స్థాపించాలనుకునే వాళ్ళు శూన్యవాదులు. నెక్స్ట్ అరాచకవాదులని వాళ్ళు సేమ్ అలాగే. అరాచకవాదులు అనే వాళ్ళు, వాళ్ళు కూడా మొత్తం వ్యవస్థను అంతటినీ నాశనం చేసేసి ఆదర్శ సమాజాన్ని, అందరికీ సమానత్వంతో కూడిన ఆదర్శ సమాజాన్ని స్థాపించాలని వాళ్ళు ఒక పక్క, ఇలాగ అరాచకవాదులు, శూన్యవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం. అంతేకాకుండా విజ్ఞులు ఇంచుమించు టాల్స్టాయ్, చెకోవ్, ఆ! గోర్కీ 'ది మదర్' అనే నవల రాసి ప్రజల తాలూకు బాధలు తెలియచేయడం. అవి ఇంపార్టెంటే, ది హైలైట్స్‌గానే చెప్పుకోవాలి మనం. కార్ల్ మార్క్స్ 'కమ్యూనిస్ట్ మేనిఫెస్టో', 'థాస్ క్యాపిటల్' అవి కూడా మీరు యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ యువర్ మైండ్స్. అండ్ రాజకీయ విషయాలు రాబోయేటప్పటికి రష్యా చక్రవర్తులు అందరూ కూడా నిరంకుశ పరిపాలన అవలంబించారు. ఎంత నిరంకుశులు అంటే ప్రజల బాధలను కనీసం పట్టించుకునే అలవాటు వాళ్ళకి లేదు. అంటే ఫ్రెంచ్ చక్రవర్తులు, లూయి చక్రవర్తులు ఉన్నారు కదా, వీళ్ళు అంటే 14 లూయి, 15, 16 లూయిలు ఏ విధంగా అయితే ప్రజల బాధలు పట్టించుకోకుండా నిరంకుశంగా పరిపాలన చేశారు, అంతకంటే ఇంకొంచెం ఎక్కువగానే రష్యా చక్రవర్తులు, అంటే మొదటి జార్ చక్రవర్తి, తర్వాత మొదటి నికోలస్, ఆ తర్వాత వచ్చిన రెండవ జార్ చక్రవర్తి, ఆ తర్వాత వచ్చిన మూడవ జార్ చక్రవర్తి, తర్వాత రెండవ నికోలస్ వస్తాడు. ఈ రెండో నికోలస్ కాలంలోనే రష్యా విప్లవం జరుగుతుంది. వీళ్ళల్లో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏమిటంటే, రెండవ జార్ చక్రవర్తి బానిసత్వ విమోచన చట్టం, ఆ తర్వాత రష్యా విప్లవ కాలం నాటి చక్రవర్తి రెండో నికోలస్ అని, ఆ తర్వాత వీళ్ళు అవలంబించిన విధానాలు, టర్కీని ఐరోపా రోగి అని ఒక సామెతలా ఉంది. టర్కీని ఐరోపా రోగి అని అంటారు. ఆ మాట అన్నది ఎవరంటే మొదటి నికోలస్. అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంచెం టఫ్గా అనిపిస్తుంది, అది నోట్ చేసుకోండి మామూలుగా. టర్కీని ఐరోపా రోగి అని అన్నది ఎవరు, రాయండి అది. మొదటి నికోలస్.
ఇక బానిసత్వ నిషేధ చట్టాన్ని చేసింది రెండవ అలెగ్జాండర్ 1861. ఇవి నోట్ చేసుకుని ఉంటారేమో అది ఆల్రెడీ. ఒకవేళ నోట్ చేసుకోకపోతే ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి. బానిసత్వ, అదే సేద్య బానిసలు ఉన్నారు కదా రైతులు, ఈ బానిసత్వ నిర్మూలన చట్టం 1861 రెండవ అలెగ్జాండర్. ఇంకా తర్వాత విజ్ఞుల రచనలు, తర్వాత సైనిక కారణాలు. సైనిక కారణాలు అంటే సైన్యం నిర్వీర్యం అయిపోవడం, సైన్యంలో బలహీనతలు, అంతర్గత బలహీనతలు, సైనిక అధికారుల అవినీతి, ప్రభుత్వం సైనికులు సరి అయినటువంటి వసతి కానీ, దుస్తులు కానీ, ఆయుధాలు కానీ సరిగా సప్లై చేయకపోవడం వలన జపాన్ చేతిలో రష్యా ఓటమి. అది 1904లో రూసో జపనీస్ వారు. దీంట్లో జపాన్ విజయం సాధిస్తే రష్యా ఓడిపోతుంది. అతి పెద్ద సామ్రాజ్యం ఓడిపోయింది చిన్న దేశం చేతిలో. ఇది ఆ, పోర్ట్స్ మౌత్ సంధితో ముగిసింది. ఇది రాసుకుంటే రాసుకోండి. అది పోర్ట్స్ మౌత్ 1905లో ఈ యుద్ధం పోర్ట్స్ మౌత్ సంధితో ముగిసింది. పోర్ట్స్ మౌత్ సంధి. దీనికి మ్, మధ్యవర్తిత్వం వహించిన వాడు అమెరికన్ ప్రెసిడెంట్. అది కూడా నోట్ చేసుకోండి. రష్యా జపాను యుద్ధంలో జపాన్ విజయానంతరం పోర్ట్స్ మౌత్ సంధి జరిగిందని 1905లో. ఆ పోర్ట్స్ మౌత్ సంధికి మధ్యవర్తిత్వం వహించింది అమెరికన్ ప్రెసిడెంట్ థియోడర్ రూజ్వెల్ట్. అమెరికన్ ప్రెసిడెంట్ థియోడర్ రూజ్వెల్ట్. థియోడర్ రూజ్వెల్ట్ అంటే ఇక్కడ రూజ్వెల్ట్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇద్దరు రూజ్వెల్ట్లు ఉన్నారు. మనకి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అతను ఆ, ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయ్యి వరుసగా 3 సార్లు ప్రెసిడెంట్గా చేస్తాడు. అమెరికన్ ప్రెసిడెంట్గా అతను ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, ఎఫ్డి రూజ్వెల్ట్ అంటారు అతన్ని. ఇక్కడ రూసో జపనీస్, రష్యాకి జపాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధానంతరం పోర్ట్స్ మౌత్ సంధిలో మధ్యవర్తిత్వం వహించింది థియోడర్ రూజ్వెల్ట్. ఈ రూజ్వెల్ట్ వేరు, థియోడర్ రూజ్వెల్ట్. థియోడర్ రూజ్వెల్ట్ ది బిగ్ స్టిక్ పాలసీ అని ఒక పాలసీ ఉంది. నోట్ చేసుకుంటే అది నోట్ చేసుకోండి. బిగ్ స్టిక్ పాలసీ థియోడర్ రూజ్వెల్ట్ అవలంబించిన విధానం బిగ్ స్టిక్ పాలసీ. తెలుగులో దాన్ని కొంచెం వెరైటీగా బడిత కర్ర విధానం అంట. మామూలుగా అలా రాస్తారు. బిగ్ స్టిక్ పాలసీకి తెలుగు అనువాదం బడిత కర్ర విధానం. అంటే బెదిరించి, చెప్తే వినకపోతే బెదిరించి లేదా యుద్ధం చేసైనా సరే బలవంతంగా ఒప్పించడం అనమాట బడిత కర్ర విధానం. అది థియోడర్ రూజ్వెల్ట్ తాలూకా పాలసీ. అది ది దెన్ అమెరికన్ ప్రెసిడెంట్ 1905. ఓకే. తర్వాత 1905 విప్లవం, ఫాదర్ గఫాన్ నాయకత్వంలో కార్మికుల ఊరేగింపు. అతని పేరు గుర్తుంచుకోవాలి, ఫాదర్ గఫాన్. దాంతో సంబంధం ఉన్నది బ్లడీ సండే, ఆదివారం జరిగిన హింస, రక్తపాతం కాబట్టి బ్లడీ సండే అనే పేరు. 1905 విప్లవం రష్యాలో.
తర్వాత 1917 మార్చి విప్లవం అంటే ఫాల్ ఆఫ్ జార్, అంటే జార్ చక్రవర్తి పదవి నుంచి తప్పించుకోవడం, అదే పదవి నుంచి తప్పుకోవడం, ఫాల్ ఆఫ్ జార్ అంటారు. అంటే అధికారాన్ని కోల్పోవడం రెండో నికోలస్. అది 1917 మార్చి విప్లవం. తర్వాత 1917 నవంబర్ 7, అది నవంబర్ విప్లవం. లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు. 1917 నవంబర్ 7న జరిగినటువంటి విప్లవం బోల్షివిక్ విప్లవం అని దానికి పేరు. దానికి ఏం పేరు? బోల్షివిక్ విప్లవం. అంటే మెన్సివిక్ల మీద బోల్షివిక్ల విజయం అనమాట. అది కూడా రాసుకోవచ్చు. మెన్సివిక్ల మీద బోల్షివిక్ల విజయం. మెన్సివిక్ల మీద బోల్షివిక్ల విజయం ఈ నవంబర్ విప్లవం 1917. ఆ, లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్లు విజయం సాధించడం, కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దాని హైలైట్ అది. ఎర్ర సైన్యాన్ని రూపశిల్పి ట్రాటస్కీ. ఎర్ర సైన్య రూపశిల్పి ట్రాటస్కీ, యుద్ధ మంత్రి బ్రాకెట్లో. లెనిన్ మొదట్లో నడిపిన పత్రిక ఇస్క్రా. లెనిన్ ప్రారంభంలో సోషలిస్ట్ భావాలని ప్రచారం కోసం నడిపినటువంటి ఒక పత్రిక ఇస్క్రా అనే పత్రిక ఉంది. నెక్స్ట్ విప్లవ వ్యతిరేకుల్ని అణచడానికి చక అనే సైన్యం రూపకల్పన లెనిన్. విప్లవ వ్యతిరేకుల్ని అణచడం కోసం చక అనే సైన్యాన్ని రూపకల్పన చేశాడు లెనిన్. సో దీస్ ఆర్ ది హైలైట్స్ ఆఫ్ ది రష్యన్ రెవల్యూషన్. సో రష్యా రెవల్యూషన్కి, అదే రష్యా విప్లవానికి కారణాలు రాయండి. రష్యా విప్లవానికి కారణాలు, ఫలితాలు. ఇది కంపల్సరీగా వచ్చే క్వశ్చన్. ఇది అయినంత రాయండి సగం. నోట్తో రాసుకుంటున్నాను సార్. రాయండి. 1917లో రష్యాలో 1917లో రష్యాలో సంభవించిన విప్లవం ఆధునిక ప్రపంచ చరిత్రలో
ఆధునిక ప్రపంచ చరిత్రలో ఒక కొత్త మలుపు. సోషలిస్ట్ విప్లవం. సోషలిస్ట్ విప్లవం మొట్టమొదట రష్యాలో విజయవంతమైంది. పద్మిని, మైక్ ఆఫ్ చేయి. మొట్టమొదట విజయం రష్యాలో వచ్చింది. ప్రపంచంలో ప్రథమంగా ప్రపంచంలో ప్రథమంగా రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. ఇది పెట్టుబడిదారీ విధానానికి సవాల్గా నిలిచింది. పెట్టుబడిదారీ విధానానికి సవాల్గా నిలిచింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రాజకీయ కారణాలు. రాజకీయ కారణాలు. రష్యా చక్రవర్తులకు జార్ అనే బిరుదు కలదు. జార్ అనే బిరుదు కలదు. ఒకరిద్దరు మినహా మిగిలిన చక్రవర్తులందరూ నిరంకుశ రాజరిక విధానాన్ని అవలంబించారు. వీరు రూసీకరణ విధానాన్ని అవలంబించి అనేక అల్పసంఖ్యాక జాతుల ప్రజల అసంతృప్తికి కారకులయ్యారు. మొదటి అలెగ్జాండర్ మొదలుకొని
చివరి వాడైన రెండో నికోలస్ వరకు చివరి వాడైన రెండో నికోలస్ వరకు నిరంకుశ ధోరణినే అవలంబించారు. నిరంకుశ ధోరణినే అవలంబించారు. పత్రికలపై ఆంక్షలను విధించారు. పత్రికలపై ఆంక్షలను విధించారు. విదేశీ పర్యటనను విదేశీ పర్యటనను నిషేధించారు. రహస్య సంఘాలను రహస్య సంఘాలను అణచివేశారు. రహస్య సంఘాలను అణచివేశారు. విద్యా విధానాన్ని విద్యా విధానాన్ని ప్రభుత్వ అజమాయిషీలోకి తెచ్చారు. ఈ విధానాలతో విసిగిపోయిన అనేక మంది శూన్యవాదులుగా శూన్యవాదులుగా అరాచకవాదులుగా అరాచకవాదులుగా మారి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించారు. నెక్స్ట్ ఆర్థిక కారణాలు. రష్యా ఆర్థిక వ్యవస్థలో రష్యా ఆర్థిక వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ బాగా పాతుకుపోయింది. వీరి ఎస్టేట్లలో పనిచేసే సేద్య బానిసలు
సమాజంలో మరొక వర్గం. అత్యధిక భూములు అత్యధిక భూములు భూస్వాముల అధీనంలో ఉండేవి. అత్యధిక భూములు భూస్వాముల అధీనంలో ఉండేవి. భూస్వాముల అధీనంలో ఉండేవి. వారికి పన్ను నుంచి మినహాయింపు ఉండేది. వారికి పన్ను నుంచి మినహాయింపు ఉండేది. పన్నుల భారమంతా పన్నుల భారమంతా సాధారణ రైతులపై పడేది. రష్యాలోని ఆర్థిక పరిస్థితులు రష్యాలోని ఆర్థిక పరిస్థితులు ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ఆర్థిక పరిస్థితులను పోలి ఉండేవి. ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి ఆర్థిక పరిస్థితులను పోలి ఉండేవి. పేర మార్చి అందులోనే పారిశ్రామిక విప్లవ ప్రభావంగా పారిశ్రామిక విప్లవ ప్రభావంగా రష్యాలో అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఈ పరిశ్రమలలో పనిచేసే శ్రామికుల ఈ పరిశ్రమలలో పనిచేసే శ్రామికుల శ్రామికుల బాధలు వర్ణనాతీతం. శ్రామికుల బాధలు వర్ణనాతీతం. పని గంటలు ఎక్కువ పని గంటలు ఎక్కువ వేతనాలు తక్కువ వేతనాలు తక్కువ మురికివాడల్లో జీవనం మురికివాడల్లో జీవనం
ఈ విధంగా శ్రామికులు ఈ విధంగా శ్రామికులు నికృష్టమైన జీవితాన్ని అనుభవించేవారు. నెక్స్ట్ విజ్ఞుల రచనలు. నెక్స్ట్ విజ్ఞుల రచనలు. రష్యాలో నానాటికి రష్యాలో నానాటికి దిగజారిపోతున్న రాజకీయ ఆర్థిక పరిస్థితులను రాజకీయ ఆర్థిక పరిస్థితులను మధ్యతరగతికి చెందిన మధ్యతరగతికి చెందిన విద్యావేత్తలు తమ రచనల ద్వారా విద్యావేత్తలు తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. ప్రజలను చైతన్యపరిచి కామబెట్టి ప్రజలను చైతన్యపరిచి విప్లవ భావాలను ప్రచారం చేశారు. విప్లవ భావాలను ప్రచారం చేశారు. వారిలో ప్రముఖులు వారిలో ప్రముఖులు టాల్స్టాయ్ వారిలో ప్రముఖులు టాల్స్టాయ్, గోర్కీ, టాల్స్టాయ్, గోర్కీ, టర్గనోవ్, మరియు ప్లెఖనోవ్, చెకోవ్ మొదలైనవారు. గోర్కీ తన అమ్మ అనే నవలలో ది మదర్ అమ్మ అనే నవలలో
కార్మికుల కడగండ్లను కార్మికుల కడగండ్లను కన్నులకు కట్టినట్లు వర్ణించాడు. కన్నులకు కట్టినట్టు వర్ణించాడు. పారామార్చి పారామార్చి జర్మనీకి చెందిన జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ తన అనుచరుడైన ఫ్రెడరిక్ ఏంజెల్తో కలిసి తన అనుచరుడైన ఫ్రెడరిక్ ఏంజెల్తో కలిసి ఫ్రెడరిక్ ఏంజెల్తో కలిసి 1848లో 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను విడుదల చేశాడు. కార్ల్ మార్క్స్ సామ్యవాదానికి ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి ఒక ఉద్యమంగా రూపొందించాడు. సంఘంలో పెట్టుబడిదారీ వర్గానికి, శ్రామిక వర్గానికి మధ్య నానాటికి అంతరం పెరిగి వర్గ సంఘర్షణ అనివార్యమని ఈ సంఘర్షణలో శ్రామికులదే విజయమని శ్రామిక నియంతృత్వం ఏర్పడుతుందని సమసమాజ స్థాపన
సమసమాజ స్థాపన సాధ్యపడుతుందని ప్రకటించాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని పిలుపునిచ్చాడు. 1866లో 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 కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశాన్ని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశాన్ని నిర్వహించాడు. నిర్వహించాడు దేశ విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. కార్ల్ మార్క్స్ సామ్యవాద భావాలు కార్ల్ మార్క్స్ సామ్యవాద భావాలు రష్యా శ్రామిక వర్గంపై రష్యా శ్రామిక వర్గంపై ఎక్కువ ప్రభావాన్ని కలిగించాయి. ఎక్కువ ప్రభావాన్ని కలిగించాయి. ఈ విధంగా రష్యా విప్లవానికి మేధావుల రచనలు ఎంతగానో ప్రభావితం చేశాయి. మేధావుల రచనలు ఎంతగానో ప్రభావితం చేశాయి. ఇక్కడ ఈ జర్మనీకి చెందిన ప్రారంభించారు కదా, జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ అని మీరు మొదలు పెట్టారు కదా, అక్కడ షార్ట్ నోట్గా ఏం రాసుకుంటారంటే
కార్ల్ మార్క్స్ హైఫన్ పెట్టి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఈ రెంట్లో ఏది షార్ట్ నోట్ వచ్చినా ఈ పేరా రాస్తారనమాట. జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్ అని ఆ పేరా స్టార్ట్ అయింది కదా, అక్కడ అక్కడ చిన్న ఖాళీలో రాస్తారు ఇది. కార్ల్ మార్క్స్ లేదా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఈ రెంట్లో ఏది ఇచ్చినా ఇదే ఆన్సర్, షార్ట్ నోట్ రాసుకోవచ్చు. మళ్ళీ ప్రత్యేకించి దానికి ఏమి మీరు ప్రత్యేకించి రాసుకోనక్కర్లేదు. అయితే మీకు మధ్యలో వీలు పడితే ఒక లైన్ రాయాల్సింది ఏంటంటే, ఖాళీ ఉంటే రాసేయండి. కార్ల్ మార్క్స్ థాస్ క్యాపిటల్ కార్ల్ మార్క్స్ థాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించాడు. కార్ల్ కార్ల్ మార్క్స్ థాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని రచించాడు. థాస్ క్యాపిటల్ గ్రంథాన్ని రచించాడు. అందులో శ్రామికుల మిగులు విలువ సిద్ధాంతాన్ని వివరించాడు. అందులో శ్రామికుల మిగులు విలువ సిద్ధాంతాన్ని వివరించాడు. అది మధ్యలో ఇరికించండి, సరిపోతుంది. శ్రామికుల మిగులు విలువ సిద్ధాంతాన్ని వివరించాడు. అది మధ్యలో ఎక్కడైనా ఈ వాక్యాన్ని మీరు ఇన్సర్ట్ చేయండి, సరిపోతుంది అది. దీనికి కార్ల్ మార్క్స్ అన్న కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అన్న మీరు ఈజీగా రాసుకోవచ్చు ఇది. ఓకే, మిగతా కొద్దిగా ఉంది, అది రేపు చెప్తాను. రేపు మిగతా సంఘటనలు ఏమున్నాయి? సైనిక కారణాలని ఒక 2-3 లైన్లు ఉంటుంది. తర్వాత 1905 విప్లవం, ఫాదర్ గఫార్ నాయకత్వంలో శ్రామికులు ఊరేగింపు, వాళ్ళ మీద కాల్పులు, అది బ్లడీ సండేగా గుర్తింపు, అదొక 3-4 లైన్లు ఉంటుంది. తర్వాత 1917 మార్చి విప్లవం, రెండో నికోలస్ ఏ విధంగా అధికారాన్ని కోల్పోయాడు, జస్ట్ అదొక 3-4 లైన్లు. చివరికి 1917 నవంబర్లో బోల్షివిక్ విప్లవం విజయం, లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు. దాంతో ఒక 15 మినిట్స్లో అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, అయితే థ్యాంక్ యూ అనండాల్, రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే సార్. ఓకే Thank సార్. you, sir. బై సార్. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. ఓకే, Thanks. వెల్కమ్ వెల్కమ్.